హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ ఆఫీషియల్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మనం చేసుకోబోయే రెసిపీ అయితే ఆనపకాయ పాలు కర్రీ అయితే వండుతున్నానండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా అయితే ఇదే విధంగా మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. నేనైతే ఆనపకాయని ఒకటి తీసుకున్నానండి. అదైతే చిన్నగా ముక్కలు అయితే కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకున్నాను. కళాయి పెట్టుకుని ఆలేడిన తర్వాత అందులోని తాలింపు దినుసులు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి 2 తీసుకున్నానండి. అలాగే ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత కరివేపాకు కూడా చేసుకొని వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఆనపకాయలు నేను ముక్కలుగా అయితే చిన్న చిన్నగా అయితే ముక్కలు కట్ చేశానండి. ఆ ముక్కలు కూడా వేసుకొని ఇందులోని కలిపేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఈ పాలు పోసి వండిన కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇదంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత అయితే 5 నిమిషాలు పెట్టేసుకున్నానండి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనకి ఈ విధంగానైతే ఉంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే ఆనపకాయలో కూడా వాటర్ ఎక్కువ వస్తాయి కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అన్ని ముక్కలు కూడా సమానంగా ఉడుకుతాయి అన్నమాట. ఇలాగ ఉడికిన తర్వాత ఇది చూసారు కదా, ఇలాగ మనకి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే నేను రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూను పసుపు తీసుకున్నాను. మనకి గుర్తుంచుకోవాలండి, ఇందులోని పచ్చిమిర్చి కానీ ఇంకా కారం కానీ మనం ఏమీ యాడ్ చేయట్లేదు. ఎండుమిర్చి కారంతోనే మనకి సరిపోతుందన్నమాట. అలాగే ఇవి కూడా బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత కాచి చల్లార్చుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. పాలు నేను ఒక పావు లీటర్ పాలు వరకు కూడా నేను తీసి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి చూసారు కదా, ఈ పాలను కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా పాలు కూడా వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని సిమ్లోనైతే మగ్గనివ్వాలి. ఈ విధంగా వచ్చింది చూసారు కదా, చక్కగా పాలుతోని ఉడికితే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట. అలాగే ఈ కర్రీ మాత్రం చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. అందులోనే నేను కొంచెం ఎండు కొబ్బరి పొడి అయితే తీసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తీసుకున్నాను. మీకు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేదంటే నువ్వుల పొడి అయినా పల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి పొడి అయితే నేను 2 టేబుల్ స్పూన్లు తీసుకొని వేసుకొని ఇలాగైతే కలిపేసుకున్నానండి. చూసారు కదా, ఇలాగ ఒక 5 నిమిషాల సేపు అయితే మనం సిమ్లో పెట్టేసుకుంటే మనకి ఈ విధంగా మనకి కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుండగానే మనకి ఆనపకాయ పాలు కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఈ కర్రీ మనకి చపాతీలోకి అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే చపాతీ పిండి కలుపుకునేటప్పుడు కూడా కొంచెం అంటే కొంచెం పంచదార వేసుకొని పాలు కూడా పోసుకొని చపాతీ పిండి కలుపుకుంటే సాఫ్ట్గా అయితే వస్తాయి అన్నమాట. నేను చపాతీలు కూడా ఈ విధంగానైతే పాలు కొంచెం పంచదార వేసుకొని కలుపుకొని ఈ విధంగా నేను చపాతీలు అయితే చేసుకున్నాను. ఈ ఆనపకాయ కూర చపాతీల్లో కానీ పూరీల్లో కానీ చక్కగా దోశల్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. మీకు ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, నేను చపాతీ కూడా ఈ విధంగా చక్కగా మంచిగా అయితే చేసుకున్నాను. ఆనపకాయ కూరతోనైతే తినేస్తున్నామండి. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతోనైతే మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అలాగే మన ఛానల్ని లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంకా సెలవండి. బాయ్ అండి.